గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము షార్ట్ ఫిక్షన్ కర్బ్ ఇన్ ది స్కై చూద్దాము. ఇట్ ఈస్ రిటన్ బై జేమ్స్ థర్బర్. It is written by James Thurber. He is an American humorist. He lived during 1894 and 1961. James Thurber, American humorist. He is an American writer, American humorist. Today what I am telling is very important for your internal exams. The previous class about noun and this curve in the sky. These two lessons are very important for your internal exams. See, who has written this curve in the sky? James Thurber. This is an internal examination important question. He was an American humorist. After working as a reporter for various news, he finally joined New Yorker magazine and established himself as an essayist and short story writer. His important works are Seal in the Bedroom, My Life and Hard Times, and Middle-Aged Man and the Flying Trapeze are some of the Thurber's well-known books. He also became well-known for his cartoons. Apart from writings, he also practiced cartoons. Well-known for his cartoons. That the Thurber Prize for American Humor was established in his honor. ఆయనకి గౌరవ సూచకంగా ఆయన పేరు మీద ఒక అవార్డుని కూడా అమెరికన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఏంటది? థర్బర్ ప్రైజ్ ఫర్ అమెరికన్ హ్యూమర్ అనే ప్రైజ్ని ఆయన హానర్లో స్టార్ట్ చేశారు. అంటే ఆయన ఎంత హ్యూమర్ రాస్తారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ద కర్బ్ ఇన్ ద స్కై టెల్స్ ద స్టోరీ ఆఫ్ దొరోతి. ఇక్కడ దొరోతి అనే ఆమె ఒక లేడీ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా, చాలా యంగ్ గర్ల్ అనమాట, చాలా యంగ్ అండ్ అట్రాక్టివ్ ఉమెన్ లేడీ. అండ్ చార్లీ డెస్లర్ అనే అతను ఆమె హస్బెండ్. దొరోతి హ్యాస్ ది హ్యాబిట్ ఆఫ్ కాన్స్టెంట్లీ ఇంటరప్టింగ్ అదర్ పీపుల్ వెన్ దే స్పీక్ ఇన్ ఆర్డర్ టు కరెక్ట్ దేర్ మిస్టేక్స్ ఆర్ టు ఫినిష్ దేర్ సెంటెన్సెస్. ఈ దొరోతికి ఒక హ్యాబిట్ ఉంది. ఎవరైనా ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఫినిష్ చేయకముందే మొదలుపెట్టి ఈమె మధ్యలో అందుకొని ఈమె మాట్లాడుతుంది. వాళ్ళ మాటలన్నీ కూడా ఈమె ఫినిష్ చేయటము. ఒక్కోసారి కరెక్టే ఫినిష్ చేస్తే, ఒక్కోసారి రాంగ్ ఫినిష్ చేస్తుంది. ఏదైనా కూడా ఎదుటి మనుషులకు కోపం వస్తుంది. వాళ్ళు మాట్లాడాలనుకున్న మాటలు ఈమె ఫినిష్ చేస్తుంటుంది, ముందే మాట్లాడేస్తుంటుంది వాళ్ళ మాటలు కూడా. అదొక హ్యాబిట్ ఈమెకి ఉన్నది. హర్ హస్బెండ్ చార్లీ లవ్స్ టెల్లింగ్ స్టోరీస్. ఆయన చార్లీ డెస్లర్కి మంచిగా స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన మంచి ప్రపంచం అంతా తిరిగి వచ్చి చాలా నాలెడ్జ్డ్ పర్సన్. అతనికి మంచి మంచి స్టోరీలు ఫ్రేమ్ చేసి చెప్పడం అంటే కూడా అతనికి చాలా ఇష్టం అన్నమాట. దెర్ ఈజ్ ఎ క్లాష్ ఆఫ్ పర్సనాలిటీస్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. అయితే అతను చెప్పే స్టోరీలన్నింటిలో కూడా ఈమె ఇన్వాల్వ్ అవుతూ ఉండేది. దానివల్ల ఇద్దరికి మధ్య క్లాష్ వస్తుంది. విచ్ ఓవర్ టైమ్ బ్రేక్స్ ది ఫార్మర్. దానివల్ల అతనికి బ్రేక్ డౌన్ అయిపోతాడు, అతని హెల్త్ అంతా ఆగమవుతుంది. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ బీయింగ్ ఇంటరప్టెడ్ బై హిజ్ వైఫ్, చార్లీ స్టార్ట్స్ వీవింగ్ ఫంటాస్టికల్ tales of dreams, but he eventually loses his mind and ends up in an asylum. ఇంకా వాళ్ళ వైఫ్ ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ప్రతిదీ ఆమె కరెక్ట్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినా, రిలేటివ్స్తో మాట్లాడినా, ఎక్కడైనా గ్రూప్ మీటింగ్లో మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఈమె అందుకొని మాట్లాడుతుంది. అదంతా విసిగెత్తిపోయి ఇంకా అతను ఫంటాస్టికల్ స్టోరీస్ అంటే ఊహల్లోనే స్టోరీలు క్రియేట్ చేసుకొని వాటిలో ఆనందపడదామని చెప్పి ఆయన ఊహల్లోనే స్టోరీలు క్రియేట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తాడు. చివరికి ఆమె ఆ ఊహల్లో కూడా ఎంటర్ అయిపోయి అక్కడ కూడా కరెక్షన్స్ స్టార్ట్ చేసేస్తుంది. సో ఆయనకి మైండ్ లాస్ అవుతుంది, మెంటల్ బ్యాలెన్స్ లాస్ అవుతుంది. చివరికి ఒక పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవుతాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ చార్లీ సీమ్స్ అట్టర్లీ డిఫీటెడ్ యాజ్ దొరోతి ఇంట్రూడ్స్ ఈవెన్ ఇన్ టు హిస్ ఫాంటసీ వరల్డ్. ఆయన యొక్క ఫాంటసీ వరల్డ్, ఆయన యొక్క ఊహాలోకంలోకి కూడా ఈ దొరోతి ఎంటర్ అయ్యి ఆయన యొక్క పీస్ ఆఫ్ మైండ్ మొత్తం చెడగొట్టి చివరికి అతన్ని పిచ్చివాడిగా మార్చేస్తుంది. ఇది దీని యొక్క స్టోరీ యొక్క సారాంశము. ఇక మనం స్టోరీ చూద్దాము. స్టోరీ దేని గురించి అనేది బేసిక్గా దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. సో
ఇక్కడ మనకి స్టోరీలో ఎవరెవరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, హీరోయిన్ ఎవరు, డొరోతి, హీరో ఎవరు, చార్లెస్ డెస్లర్. ఈ ద కర్బ్ ఇన్ ద స్కై రైటర్ ఎవరు, జేమ్స్ థర్బర్. ఇవన్నీ కూడా మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక మనం ఇప్పుడు స్టోరీ చూద్దాము. When Charlie Dessler announced that he was going to marry Dorothy, someone said he would lose his mind post haste. No, said a wit who knew them both post hoc. ఈ చార్లెస్ డెస్లర్ దొరోతిని మ్యారేజ్ చేసుకుంటా అని డెసిషన్ తీసుకోగానే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారనంటే, ఇతను తొందరలోనే పిచ్చివాడవుతాడు, మెంటల్గా ఇంబ్యాలెన్స్ అవుతాడని చెప్పి కొంతమంది అంటే, ఇంకా కొంతమంది ఇద్దరు గురించి తెలిసిన వాళ్ళు ఏమన్నారు, తొందరగా కాదు పెళ్లి చేసుకోగానే అతనికి మైండ్ బ్యాలెన్స్ తప్పిపోతుంది అని చెప్పి ఇద్దరు గురించి తెలిసిన వాళ్ళు అనుకున్నారు. ఎందుకు? ఈ దొరోతి గురించి వాళ్ళకి ముందే తెలుసు. ఈమె ఏం చేస్తుంది, ప్రతి వాళ్ళ మాటలో ఇంటర్ఫియర్ అవుతుంది. దొరోతి హ్యాడ్ బిగన్ వెన్ క్వైట్ యంగ్ టు ఫినిష్ సెంటెన్సెస్ ఫర్ పీపుల్. ఆమె ఏం చేస్తుందంటే, చాలా చిన్నప్పటి నుంచే ఎదుటి మనుషులు ఏదైనా మాట్లాడుకుంటుంటే అందులో ఇంటర్ఫియర్ అవుతుండేది. సమ్టైమ్స్ షీ ఫినిష్ దెమ్ రాంగ్లీ. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో ఇంకేం తెలియదు కానీ ముందే మొదలుపెట్టి వాళ్ళ మాటల్ని ఫినిష్ చేస్తుంటుంది అనమాట. ఒక్కోసారి తప్పుగా చెప్తుంది. దానివల్ల ఆ మాట్లాడేవాళ్ళు విచ్ అనాయిడ్ ద పర్సన్ హూ వాజ్ స్పీకింగ్. దానివల్ల చాలా ఎంబరాస్ అయిపోతారు, చాలా కోప్పడతారు, చాలా వాళ్ళకి మంచిగా అనిపించదు. అండ్ సమ్టైమ్స్ షీ ఫినిష్ దేమ్ కరెక్ట్లీ. ఒక్కోసారి వాళ్ళు చెప్పాలనుకున్నదే ఈమె కూడా చెప్తుంది. విచ్ అనాయిడ్ ది స్పీకర్ ఈవెన్ మోర్. దానివల్ల వాళ్ళు ఇంకెక్కువ హర్ట్ అవుతారు అనమాట, ఇంకెక్కువ వాళ్ళు చికాకు పడతారు. వాళ్ళు చెప్పాలనుకున్న సస్పెన్స్, వాళ్ళు చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో అది ఈమెనే ముందే చెప్పేస్తుంటే ఎవరికైనా కూడా చికాకు పడుతుంది. ఇది కంటిన్యూగా ఈమె చేసే పనే అది, చిన్నప్పటి నుంచి ఆమెకు అది అలవాటు. వెన్ విలియం హోవార్డ్ టాఫ్ట్ వాజ్ సమ్ గెస్ట్ ఇన్ దొరోతిస్ family home would begin, President, Dorothy would pipe up. The speaker may have mean to say President, or he might have mean to say Young or Chief Justice of the Supreme Court of the United States. In any case, he would shortly put on his hat and go home. ఒకసారి వాళ్ళ ఇంటికి ఎవరో గెస్ట్ వస్తే విలియం హోవార్డ్ టాఫ్ట్ అని అతను ఏదో మాట్లాడితే ఆమె ప్రెసిడెంట్ అని ఫినిష్ చేస్తుంది. అతను చెప్పాలనుకున్నది ప్రెసిడెంట్ అని చెప్పాలనుకున్నాడో, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పాలనుకున్నాడో, లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అని చెప్పాలనుకున్నాడో, అది ఏం చెప్పాలనుకున్నాడో కానీ ఇంకా అతను ఫినిష్ చేయకుండానే అతను క్యాబ్ పెట్టుకొని వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళ ఇంట్లో. ఇన్ ఎనీ కేస్ హీ వుడ్ షార్ట్లీ పుట్ ఆన్ హిస్ హ్యాట్ అండ్ గో హోమ్. ఇంకా అతనికి అక్కడ ఉండబుద్ధి కాక చికాకు పుట్టి వెళ్ళిపోతాడు. లైక్ మోస్ట్ పేరెంట్స్, దొరోతిస్ పేరెంట్స్ డిడ్ నాట్ సీమ్ టు బీ కాన్షియస్ దట్ హర్ మేనరిజం వాజ్ ఏ న్యూసెన్స్. అందరి పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు, వాళ్ళ పిల్లలు ఏదైనా ఇటువంటివి చేస్తే వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి తప్పుగా అనిపించదు, వీళ్ళు కూడా ఈ చేసే న్యూసెన్స్ మొత్తాన్ని కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. కానీ అది ఎదుటి మనుషులకి చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది, వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతున్నారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకోరు, అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెరీ లైక్లీ దే థాట్ ఇట్ వాస్ క్యూట్ ఆర్ ఈవెన్ బ్రైట్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది చాలా బ్రైట్నెస్కి సింబల్, చాలా క్యూట్ అండ్ బ్రైట్ అని అనుకుంటున్నారు ఆ పిల్లని. ఆమె అప్పుడు చిన్నపిల్ల అనమాట. ఇట్ ఈస్ ఈవెన్ ప్రాబబుల్ దట్ వెన్ దొరోతిస్ మదర్ ఫస్ట్ సెడ్ కమ్ దొరోతి ఈట్ యువర్, ఫస్ట్ వాళ్ళ మదర్ కమ్ దొరోతి ఈట్ యువర్ అని అనగానే ఈమెనే ఫినిష్ చేస్తుంది. ఏముంటుంది అండ్ దొరోతి సెడ్ స్పినాచ్ డియర్ అంటుంది. వాళ్ళమ్మ స్పినాచ్ ఇచ్చిందో, బ్రెడ్ ఇవ్వాలనుకుందో, ఇంకేమి ఇవ్వాలనుకుందో తెలియదు కానీ కమ్ డియర్ దొరోతి అనగానే వాళ్ళ అమ్మ అనే మాటకి ముందే ఈమె స్పినాచ్ డియర్ అని దొరోతినే ఫినిష్ చేస్తుంది. అయితే ద ఫార్మర్ టెలిఫోన్డ్ దొరోతిస్ ఫాదర్ ఎట్ ది ఆఫీస్ అండ్ టోల్డ్ హిమ్ అబౌట్ ఇట్ అండ్ హీ టోల్డ్ ఎవ్రీబడి హీ మెట్ దట్ డే అబౌట్ ఇట్ అండ్ ద నెక్స్ట్ డే అండ్ ది డే ఆఫ్టర్. ఎమ్మటే వాళ్ళ మదర్ చాలా ఖుషి అయిపోయి వాళ్ళ ఫాదర్కి ఆఫీస్కి ఫోన్ చేసి ఈరోజు ఇట్లా దొరోతి చెప్పింది, నేను కమ్ డియర్ అనగానే స్పినాచ్ డియర్ అని ఆమెనే ఫినిష్ చేసిందని చెప్పి చాలా హ్యాపీగా చెప్తుంది. వాళ్ళ ఫాదర్ ఖుషి అయిపోయి వాళ్ళ కొలీగ్స్ అందరికీ ఇట్లా ఈరోజు మా పాప ఇలా చెప్పిందంటని హ్యాపీగా చెప్తుంటాడు. ఆ నెక్స్ట్ డే కూడా ఇంకో విషయం, ఆ నెక్స్ట్ డే ఇంకో విషయం, ఆ నెక్స్ట్ డే ఇంకో విషయం. దాన్ని వాళ్ళు న్యూసెన్స్ అనుకోకుండా, దాన్ని ఇరిటేషన్ అనుకోకుండా, దాన్ని ఏదో గొప్ప విషయంగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్. వెన్ దొరోతి గ్రూ
up, she became quite pretty and so even more effeminate. చూడండి, ఆమె పెరిగి మంచిగా యవ్వనంలోకి రాగానే చాలా మంచి అందంగా తయారవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ హ్యాబిట్ కూడా చాలా డేంజరస్గా డెవలప్ అవుతుంది, వేరే వాళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వటం. Gentlemen became attracted to her and then attached to her. Emotionally she stirred them, but mentally she soon began to wear them down. మంచి జెంటిల్మెన్ వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి ఆమెకు దగ్గర రావడానికి ట్రై చేస్తారు. కొద్ది రోజులకే ఆమె వాళ్ళని ఇటువంటి మాటలు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని చాలా డౌన్ చేసేస్తుంది. ఈవెన్ ఇన్ హర్ లేట్ టీన్స్ షీ బిగాన్ కరెక్టింగ్ దేర్ ఇంగ్లీష్, నాట్ వజ్ ఆర్దర్, షీ వుడ్ సే వర్. ఏదో బజ్ కాడ వర్ పెట్టాలని అటని ఇటని టీనేజ్లోనే పక్కన ఉండే బాయ్స్ని కానీ గర్ల్స్ని కానీ కరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వజ్ రాకూడదు, ఇక్కడ వర్ రావాలి, ఇటువంటివన్నీ కూడా అందరికీ నచ్చదు కదా. సో వర్ ప్రిపేర్డ్ ఇట్. మోస్ట్ ఆఫ్ హర్ అడ్మైరర్స్ టాలరేటెడ్ దిస్ హ్యాబిట్ బికాస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ లవ్లీ పర్సన్, బట్ యాజ్ టైమ్ వెంట్ ఆన్ అండ్ హర్ ఇంట్రెస్ట్ ఇన్ దెమ్ రిమైన్డ్ మోర్ instructive than sentimental, they slowly drifted away to less captious if dumber girls. ఇంకా ఈ మగపిల్లలు వాళ్ళంతా ఆమె మీద అట్రాక్షన్ తోటి ఆమె యొక్క చాలా అందానికి అలానే భరిస్తూ ఉండేవాళ్ళు, కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు భరించలేక ఆమె నుంచి దూరంగా జరిగిపోయి ఏమకంటే మూగ అమ్మాయిలు బెటర్ అన్నట్టుగా వాళ్ళు ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు. సో చార్లీ డెస్లర్ however was an impetuous man of this sweep them off their feet persuasion, and he became engaged to Dorothy so quickly and married her in so short a time that, being deaf to the warnings of his friends whose concern he regarded as mere jealousy. ఇంకా చార్లెస్ డెస్లర్కి ఈమె పరిచయం కాగానే ఎమ్మటే మ్యారేజ్ అనౌన్స్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు ఈమెకి ఇటువంటి హ్యాబిట్ ఉంది, చాలా కేర్ఫుల్గా ఉండమంటే కూడా వాళ్ళంతా జలసీతో చెప్తున్నారు, ఎందుకంటే ఈమె ఇంత అందంగా ఉంది కాబట్టి జలసీతో చెప్తున్నారు అనుకొని వాళ్ళు చెప్పిందంతా కూడా పెడ చెవిన పెట్టి ఆమెని చాలా షార్ట్ టైంలో మ్యారేజ్ చేసుకుంటాడు. ఎవరు? చార్లెస్ డెస్లర్. ఎవరిని? దొరోతిని. హీ రియల్లీ didn't know anything about Dorothy except that she was pretty and bright-eyed and desirable to him. అసలు ఆమె గురించి అతను బేసిక్ ఎంక్వైరీ ఏం చేసుకోడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిందంతా జెలసీతో చెప్పారు అనుకొని ఆమె యొక్క అందాన్ని చూసి, ఆమె బ్రైట్ ఐస్ చూసి ఆయనకి చాలా నచ్చుతుంది ఆమె. అందుకని ఇంకెవరేం చెప్పినా కూడా వినకుండా ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకుంటాడు. దొరోతి యాజ్ ఎ వైఫ్ కేమ్ ఆఫ్ కోర్స్ టు హర్ గ్రేట్ flowering. She took to correcting Charlie's stories. He had travelled widely and experienced greatly and was truly excellent raconteur. అతను చాలా ట్రావెల్ చేసి ప్రపంచం అంతా తిరిగి చాలా మంచి స్టోరీలు చెప్పే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని కూడా ఏమి కరెక్షన్ స్టార్ట్ చేసింది. Dorothy was during their courtship genuinely interested in him and his stories, and since she had never shared any of the adventures he told about, she could not know when he made mistakes in time or in place or in identities. కోర్ట్షిప్ టైం అంటే పరిచయం అయి బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు పరిచయం అయిన తర్వాత కొద్ది రోజులు ఫ్రెండ్స్గా తిరిగే టైంని కోర్ట్షిప్ టైప్ అంటారు. ఆ టైంలో అతను చెప్పే స్టోరీలన్నీ ఆమె చాలా అతని మీద జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఉంటుంది. అతను కూడా చాలా బాగుంటాడు కాబట్టి చాలా ఇంట్రెస్టెడ్ ఉండి అతను చెప్పే తప్పులు అప్పుడేమో ఆమెకి కనపడవు. కాబట్టి చాలా మంచిగా అతను చెప్పే స్టోరీని చాలా క్యూరియాసిటీ తోటి వింటుండేది. అతను చెప్పే అడ్వెంచర్స్ అన్నీ కూడా వినుకుంటూ చాలా ఎంజాయ్ చేసేది. అప్పుడు అతను ఏ గ్రామర్ మిస్టేక్ మాట్లాడాడు, తర్వాత డేట్స్ కానీ ప్లేసెస్ కానీ గ్రామర్లో కానీ మిస్టేక్స్ ఉంటాయి కానీ అప్పుడు ఆమె ఏమీ పట్టించుకోదు. సో చార్లెస్ డెస్లర్కి కూడా అటువంటి డౌట్ ఏం రాదు, ఈమెమి అటువంటి కరెక్షన్స్ ఏం చేయట్లేదు కదా అనే ఒపీనియన్లో అతను ఉంటాడు. Beyond suggesting a change here and there in the number of a verb, she more or less let him alone. ఇంకా అవన్నీ కరెక్షన్స్ చేయకుండానే మంచిగా అతను చెప్పేది వినేది. ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ కోర్ట్షిప్ టైం అంటే మ్యారేజ్ కంటే ముందు కలిసి తిరిగిన టైంని కోర్ట్షిప్ టైం అంటారు. చార్లీ స్పోక్ రాదర్ గుడ్ ఇంగ్లీష్. యాక్చువల్గా చార్లీ కూడా చాలా మంచి ఇంగ్లీషే మాట్లాడతాడు, కరెక్ట్ చేయడానికి అంతగా అవసరం ఉండేది కాదు. ఎనీవే హీ న్యూ వెన్ టు సే వర్ అండ్ వెన్ టు సే వజ్ ఆఫ్టర్ ఇఫ్. అయినా కూడా అతనికి వర్ ఎక్కడ వాడాలి వజ్ ఎక్కడ వాడాలి అనేది
చాలా బాగా తెలుసు, అంటే గ్రామర్ అన్నీ కూడా బాగా తెలుసని అర్థం. అండ్ ఇఫ్ ఎక్కడ వాడాలి ఇటువంటివన్నీ కూడా అతనికి తెలుసు. కాబట్టి దొరోతి ఏం కరెక్ట్ చేసేది కాదు అప్పట్లో, అందుకని అతనికి ఆమె మీద ఇటువంటి ఒపీనియన్ ఏం ఫామ్ కాలేదు. I didn't call on them for quite a while after they were married because I liked Charlie and I knew I would feel low if I saw him coming out of the anesthetic of her charms and beginning to feel the first pains of reality. ఇప్పుడు నేరేటర్ నాడు నేను చార్లీకి మ్యారేజ్ అయిన కొత్తలో కాల్ చేయలేదు, ఎందుకనంటే ఆమె చామ్స్ యొక్క ఎనస్థిషియా అంటే ఆ మత్తులోనే ఉన్నాడు. ఇంకా అతను ఆ మత్తులోంచి దిగితే కానీ ఆమె రియాలిటీ అర్థమైతే కానీ అతనికి ఫస్ట్ పెయిన్ అర్థమవుతుంది. అప్పటి వరకు నేను ఎందుకు కాల్ చేయాలని చెప్పి కాల్ చేయలేదని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పటి వరకు ఆమె కొత్త మ్యారేజీ ఆ ఎంజాయ్మెంట్లోనే ఉన్నాడు. ఆ ఎనస్థెటిక్ అంటే ఆ మత్తు నుంచి బయటకు వచ్చినాక కానీ అతనికి పెయిన్ అర్థమవుతుంది. అప్పటి వరకు నేను కాల్ చేయలేదు అంటున్నాడు. ఇంకా రియాలిటీ చిన్నగా రివీల్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. వెన్ ఐ డిడ్ ఫైనల్లీ కాల్ కండిషన్స్ ఫర్ అఫ్ కోర్స్ ఆల్ దట్ ఐ హ్యాడ్ ఫియర్డ్. నేను ఫోన్ చేసేటప్పటికి పరిస్థితులు నేను అనుకున్నట్టే భయంకరంగానే ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. చార్లీ బిగాన్ టు టెల్ ఎట్ డిన్నర్ అబౌట్ ఎ మోటార్ ట్రిప్ దట్ టూ had made to this town and that. I never found out for sure what towns because Dorothy denied almost everything Charlie said. చార్లీ ఏం చెప్తున్నాడు, మేము డిన్నర్కి మోటార్ ట్రిప్కి ఇక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళాము, ఆ హోటల్లో ఆగాము, ఈ ఊరు వెళ్ళామని చెప్తుంటే ప్రతిదీ కూడా ఈమె దొరోతి కట్ చేసి మనం అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళాము, ఇన్నింటికి బయలుదేరాము, ఆ రోజు ఈ ఊరు వెళ్ళలేదు, నెక్స్ట్ డే ఆ ఊరు వెళ్ళాము, మనం ఆ హోటల్లో భోజనం చేయలేదు, ఇంకో హోటల్లో భోజనం చేసాము, ఇట్లా ప్రతిదీ కరెక్ట్ చేస్తుంది. సో అసలు చార్లీ ఏది చెప్పినా కూడా అందులో కరెక్షన్ చేయటం స్టార్ట్ చేసింది. The next day he would say, we got an early start and drove 200 miles to Fairview. Well, Dorothy would say, I wouldn't call it early. It wasn't as early as the first day we set out. When we got up at about 7 and we drove 180 miles because I remember looking at that mileage thing when we started. చూడండి, ఆయన మన మీద ఎర్లీగా బయలుదేరామంటే ఎర్లీ కాదు, అంతకుముందు రోజుతో పోల్చుకుంటే మనం లేట్గానే బయలుదేరామని చెప్తుంది. మనం 200 మైల్స్ వెళ్ళామని చెప్తున్నాడు తనకి గెస్ట్కి. మనం 200 మైల్స్ వెళ్ళలేదు, 180 మైల్స్ వెళ్ళామని చెప్తుంది. 180 మైల్స్కి 200 మైల్స్కి ఎంత తేడా ఉంది, అక్కడ కూడా కరెక్షన్ చేసి అతను ఎంబరాస్ అయిపోతున్నాడు. సరే, ఇంకా ఫెయిర్ వ్యూ అంటే ఇంకో పేరు చెప్తుంది, ఇంకా రకరకాలుగా ఇట్లా ఆమె అతను ఏది చెప్పినా కూడా ఈమె కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అతను ఏదైనా మంచి స్టోరీ చూడండి. వన్స్ ఆర్ ట్వైస్ వెన్ ఐ కాల్డ్ ఆన్ దెమ్ ఆర్ దే కాల్డ్ ఆన్ మీ, దొరోతి వుడ్ లెట్ చార్లీ గెట్ ఆల్మోస్ట్ టు ది క్లైమాక్స్ ఆఫ్ సమ్ ఇంట్రెస్టింగ్ అకౌంట్ ఆఫ్ a happening and then like a tackler from behind throw him just as he was about to cross the goal line. ఇంకా అతను చాలా మంచి స్టోరీ చెప్పి మంచి క్లైమాక్స్కి వచ్చేసరికి కరెక్ట్గా వెనక నుంచి అటాక్ చేసినట్టు, అదంతా కాదు ఇది ఇట్లా అని చెప్పేసి కరెక్షన్ చేస్తుంది. అతనికి చాలా పిచ్చెక్కిపోయేది. సో ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంటే చార్లీ స్టార్టెడ్ లివింగ్ ఇన్ హిస్ డ్రీమ్స్. హీ హ్యాడ్ ఏ childhood dream that he wanted to go to moon on a flight made of telephone wires. I thought I was running an airplane, he would say, made out of telephone wires and pieces of old leather. దేంతో తయారవుతుందట ఆ ఫ్లైట్, ఆయన ఒక ఏరోప్లేన్లో మూన్ మీదకి ట్రావెల్ చేసే డ్రీమ్ అతనికి ఒకటి ఉంటుంది. ఆ డ్రీమ్లో ఏంది, ఒక ఏరోప్లేన్ నడుపుతుంటాడు. దేంతో తయారవుతుంది ఏరోప్లేన్? టెలిఫోన్ వైర్స్ అండ్ ఓల్డ్ లెదర్ పీసెస్ తోటి ఒక ఏరోప్లేన్ తయారు చేసుకుని అందులో అతను మూన్ మీదకి ట్రావెల్ చేస్తుంటాడు. అతని ఊహాలోకం అదొక ఊహాలోకంలో అతను అలా ఒక డ్రీమ్ ఉంటుంది. మూన్ మీదకి విండో నుంచి ట్రావెల్ చేస్తున్నట్టు, పడుకున్న బెడ్రూమ్ విండో నుంచి ఒక ఏరోప్లేన్లో మూన్ మీదకి ట్రావెల్ చేస్తున్నట్టుగా అతను ఒక డ్రీమ్ అనమాట అది. ఓకేనా. ఐ వాజ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ ఫ్లై టు ది మూన్ టేకింగ్ ఆఫ్ ఫ్రమ్ ఏ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఫ్లైట్లో
అతను మూన్ మీదకి ట్రావెల్ చేస్తుంటాడు. ఆ ఫ్లైట్ దేంతో తయారవుతుంది? ఇంటర్నల్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. టెలిఫోన్ వైర్స్ అండ్ ఓల్డ్ లెదర్ పీసెస్. About halfway up to the moon, however, a man who looked like Santa Claus, only he was dressed in the uniform of customs officer, waved at me to stop. సగం దూరం వెళ్ళిన తర్వాత సాంటా క్లాజ్ లాగా ఉన్న మనిషి కస్టమ్స్ ఆఫీసర్ డ్రెస్ వేసుకొని చెయ్యి ఊపి అతన్ని ఆపుతాడు. హీ వాజ్ ఇన్ ఏ ప్లేన్ మేడ్ ఆఫ్ టెలిఫోన్ వైర్స్ టు. అతను కూడా టెలిఫోన్ వైర్స్తో తయారు చేసిన ప్లేన్లోనే ఉన్నాడు. సో ఐ పుల్డ్ ఓవర్ టు ఏ క్లౌడ్. Here he said to me, you can't go to the moon if you are the man who invented these wedding cookies. Then he showed me a cookie in the shape of a man and woman being married, made of dough and fastened firmly to a round crisp cookie base. So he would go on. ఒక వెడ్డింగ్ కుకీ చూపించి, అంటే రౌండ్గా ఉండే పిజ్జా టైప్ ఉండే వెడ్డింగ్ కుకీ, దాని మీద ఒక మ్యారీడ్ మ్యాన్ అండ్ ఉమెన్ కపుల్ బొమ్మలు డ్రా చేసి ఉంటాయి. అది చూపించి ఇది తయారు చేసిన మనుషులైతే మూన్ మీదకి వెళ్ళటానికి అర్హత లేదు అని చెప్తుంటాడు అనమాట. రౌండ్ ఇది పిజ్జా టైప్లో చూపిస్తాడు. దాని మీద ఒక మ్యారీడ్ మ్యాన్ అండ్ ఉమెన్ బొమ్మలు గీసుంటాయి. అది చూపించి ఇటువంటి కుకీస్ తిన్న వాళ్ళైతే, అంటే మ్యారీడ్ పీపుల్ మూన్ మీదకి పోవటానికి లేదు అని చెప్పి చెప్తాడు. సరే, అదంతా కూడా అతని ఇమాజినేషన్, డ్రీమ్. ఎనీ సైకియాట్రిస్ట్ విల్ టెల్ యూ దట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వే చార్లీ వాజ్ గోయింగ్ లైస్ మ్యాడ్నెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనోమనియా. యూ కాంట్ లివ్ ఇన్ ఎ ఫంటాస్టిక్ డ్రీమ్ వరల్డ్, నైట్ ఇన్ అండ్ నైట్ అవుట్, అండ్ దెన్ డే ఇన్ అండ్ డే అవుట్, అండ్ రిమైన్ సేన్. ఇక ఉదయం, సాయంత్రం, నైట్, మిడ్ నైట్ ఎప్పుడు చూసినా కూడా అదే ఫంటాస్టిక్ వరల్డ్లో జీవిస్తున్నాడు. ఎందుకంటే ఏది మాట్లాడినా కూడా ఆవిడ కరెక్ట్ చేస్తుంది. అతనికి పిచ్చెక్కిపోయి ఈ ఊహాలోకంలోనే జీవిస్తున్నాడు. సో ఇంత ఊహాలోకంలో జీవించే వాళ్ళని ఇక మైండ్ బ్యాలెన్స్ పోయిందంటారు. కాబట్టి చివరికి అతను తీసుకుపోయి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో ఇతనికి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇట్లా చార్లెస్ డెస్లర్ని ఎసిలంలో జాయిన్ చేశారని అంటే, ఇతను కొంచెం దూరంగా ఉండి నెక్స్ట్ వీకో వచ్చి ఆ ఎసిలంకి వెళ్తాడు, మెంటల్ హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఇతను ఏమనుకుంటాడు, పోనీలే ఆ ఎసిలంలో అయినా ఒంటరితనం ఎంజాయ్ చేస్తుంటాడు, ఈ పక్కన దురూతి ఉండదు ఈయన ఇంటర్ఫియర్ చేయడానికి, కనీసం అక్కడైనా ఆయన పీస్ ఆఫ్ మైండ్ తోటి ఉంటాడని చెప్పి అనుకుంటాడు. కానీ నేను అక్కడికి పోగానే చార్లెస్ డెస్లర్ బెడ్ మీద ఉంటాడు, పక్కనే దొరోతి కూర్చొని బ్రైట్ ఐస్ తోటి చూసుకుంటా ఈయన రాగానే నవ్వుతుంటుంది. ఈయన ఇక్కడ కూడా వదిలిపెట్టలేదు ఏమని అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఇంకప్పుడు కూడా చార్లెస్ డెస్లర్ ఈయనను చూసి, నేరేటర్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక స్టోరీ మొదలు పెడతాడు. ఇదే స్టోరీ. నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, నా బెడ్రూమ్ నుంచి బయలుదేరి ఒక ఏరోప్లేన్, టెలిఫోన్ వైర్లతోటి ఓల్డ్ లెదర్ పీసెస్ తోటి తయారైన ఒక ఏరోప్లేన్లో మూన్కి బయలుదేరి ట్రావెల్ చేస్తున్నాను. మధ్యలో ఒక సాంటా క్లాజ్ లాంటి ఒక డ్రెస్ వేసుకున్న ఒక మనిషి, ఆయన కూడా సేమ్ ఇటువంటి ఏరోప్లేన్లోనే ఉన్నాడు. ఆపితే నేను పుల్ చేశాను ఎక్కడికి. సో ఐ పుల్డ్ ఓవర్ టు ది కర్బ్ అంటాడు. కర్బ్ అంటే మనకి ఫుట్పాత్. సరే, ఆయన ఆపాడని చెప్పేసి నేను చిన్నగా నా ప్లేన్ని ఫుట్పాత్ మీదకి పుల్ చేసి ఆపానని చెప్తాడు. అప్పుడు ఇమ్మీడియట్గా దొరోతి ఇంటర్ఫియర్ అవ్వటం అలవాటు కదా, అక్కడ కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఏం చెప్తుంది, నో యూ పుల్డ్ ఓవర్ టు ఎ క్లౌడ్ సెడ్ దొరోతి, దెర్ ఆర్ంట్ ఎనీ కర్వ్స్ ఇన్ ది స్కై, దెర్ కుడెంట్ బి, యూ పుల్డ్ ఓవర్ టు ఏ క్లౌడ్. అక్కడ ఫుట్పాత్లు ఏముండవు స్కైలో, క్లౌడ్ మీదకి పుల్ చేసావు నువ్వు అని చెప్పి కరెక్ట్ చేస్తుంది. ఇంకా అతని డ్రీమ్లో అతని ఇష్టం, అది ఫుట్పాత్ ఉందా, కర్బ్ ఉందా, క్లౌడ్ ఉందా అనేది అతని ఇష్టం. అతను చెప్పింది ఏంది, నేను కర్బ్ అంటే ఫుట్పాత్ లాంటి దాని మీదకి పుల్ చేశానని చెప్తే అక్కడ కూడా కరెక్ట్ చేసి, ఆకాశంలో కర్బ్స్ ఉండవు, క్లౌడ్ ఉంటుంది, నువ్వు క్లౌడ్ మీదకి పుల్ చేసావని చెప్పి కరెక్ట్ చేస్తుంది. చార్లీస్ సైడ్ అండ్ టర్న్ స్లైట్లీ ఇన్ హిస్ బెడ్ అండ్ లుక్డ్ ఎట్ మీ. దొరోతి టు లుక్డ్ ఎట్ మీ టు విత్ హర్ ప్రెట్టి స్మైల్. అతను చార్లెస్ డెస్లరు ఈ నేరేటర్కి వెళ్ళి చూసి చాలా జాలీగా ఇలా చూసి, ఇక్కడ కూడా నేను ఓడిపోయా అన్నట్టుగా చాలా జాలీగా సింపథెటిక్గా చూస్తాడు. ఈమె
దొరోతి చాలా బ్రైట్ ఐస్ తోటి చూసి ఆమె కూడా వెనకెళ్ళి చూసి చూడు ప్రతిదీ తప్పే చెప్తాడు, ఇక్కడ కూడా ఆకాశంలో కర్బ్స్ ఎందుకు ఉంటాయి, క్లౌడ్స్ ఉంటాయి కానీ అని చెప్పి ఆమె కూడా ఒక స్మైల్ ఇస్తుంది. దీంతో ఈ స్టోరీ అయిపోతుంది. దాని అర్థం ఏంటంటే అతను మ్యారేజ్ డెసిషన్ చాలా ఎర్లీగా తీసుకుంటాడు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఈమెకి ఇంటర్ఫియర్ అయ్యే హ్యాబిట్ ఉంటుంది. సరే, ఆ ఇంటర్ఫియర్ అయ్యే హ్యాబిట్ అంతా ఎక్కువైన తర్వాత అతను తట్టుకోలేక ఒక ఊహాలోకంలో జీవిస్తుంటాడు. పగలు రాత్రి తేడా లేకుండా ఊహాలోకంలో జీవిస్తుంటే అతనికి పిచ్చి అనుకొని మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. చివరికి అక్కడ కూడా వచ్చి అతను ఊహాలోకంలో కూడా ఇంటర్ఫియర్ అయ్యి అక్కడ కూడా అతనికి ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఇది మీకు మనం చెప్పిన నౌన్ అండ్ ఇది మీకు ఇంటర్నల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులోంచి ఇంటర్నల్ క్వశ్చన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.